So we should have a constitutional scheme of division of powers between the center and the states. అది రెండవ లక్షణం. ఓకే, సో రాజ్యాంగం ద్వారా కేంద్ర రాష్ట్రం నుంచి అధికారాల విభజన ఉండాలి. సో భారత రాజ్యాంగంలో మనం అలాంటి అధికారాల విభజన కల్పించామా? ఎక్కడ కల్పించాం? ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సెవెంత్ షెడ్యూల్. ద సెవెంత్ షెడ్యూల్ డివైడ్స్ the legislative, executive powers, legislative, executive and financial powers between the center and the states. కేంద్ర రాష్ట్రాల మధ్య కార్యనిర్వాహక శాసన మరియు ఆర్థిక అధికారాల విభజన 7వ షెడ్యూల్ మనకి కనిపిస్తుంది. ఓకే, 3 సెంటర్ కి స్టేట్స్ కి మధ్య అధికారాలని విభజించాలి రాజ్యాంగం ద్వారా అంటే రాజ్యాంగం లిఖిత రూపంలో ఉండాలి, రిటన్ కాన్స్టిట్యూషన్. ఓకే, ఇది థర్డ్ ఫీచర్ ఒక సమాఖ్య వ్యవస్థ. ఓకే, ఇక్కడ ఒక లిఖిత రాజ్యాంగం అంటే ఏంటో రాస్తారు వెరీ బ్రీఫ్లీ. లిఖిత రాజ్యాంగం అంటే ఏంటి? రాయబడి ఉన్నారు. ఇంగ్లాండ్ లో అలిఖిత రాజ్యాంగం ఉంది కదా, అంటే ఇక్కడ ఏం రాయబడి లేవా? అక్కడేం వాళ్ళు రాసుకోలేదా? రాసుకున్నారండి. ఇంగ్లాండ్ కూడా రాసుకుని పెట్టుకున్నారు. మినిస్టర్స్ ఆఫ్ ద క్రౌన్ యాక్ట్, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్, ఇట్లా ఎన్నో రకాల చట్టాలు ఉన్నాయి ఇంగ్లాండ్ లో కూడా. అవి కూడా లిఖిత రూపంలోనే ఉన్నాయి. కానీ దట్ రిటన్ కాన్స్టిట్యూషన్ బై డెఫినిషన్ is a constitution drafted by a body specifically created for the making of constitution. రాజ్యాంగ నిర్మాణం కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడిన ఒక సభ ద్వారా రూపొందించబడిన రాజ్యాంగాన్ని లిఖిత రాజ్యాంగంగా వర్ణిస్తారు. దట్ ఈస్ బై డెఫినిషన్ రిటన్ కాన్స్టిట్యూషన్. రాజ్యాంగ నిర్మాణం కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడిన సభ ద్వారా రూపొందించబడిన రాజ్యాంగం. ఓకే, a constitution that is drafted by a body specifically created for the purpose of making of the constitution. Okay, and చెప్తూ మీరు the Constitution of India was drafted by Constituent Assembly and came into force in 1950. It is an enacted constitution అని రాస్తారు. ఓకే, రాజ్యాంగ పరిషత్ ద్వారా భారత రాజ్యాంగం 1950లో అమల్లోకి తీసుకురాబడినది. 4వది మీకు తెలుసు కదండి, ఒక సమాఖ్య వ్యవస్థకి, ఒక ఫెడరేషన్ కి రాజ్యాంగం దృఢమైనదై ఉండాలి, రిజిడ్ కాన్స్టిట్యూషన్ ఉండాలి. ఎందుకు? లేకపోతే ఏమవుతుంది? సెంట్రల్ గవర్నమెంట్ రాజ్యాంగాన్ని సవరించి స్టేట్స్ ఉన్నటువంటి అధికారాలని హరించి వేస్తుంది, అంతే కదా. ఓకే, ద సెంట్రల్ గవర్నమెంట్ విల్ సింప్లీ అమెండ్ ద కాన్స్టిట్యూషన్, విల్ అసర్ప్ ద పవర్స్ దట్ బిలాంగ్ టు ద స్టేట్స్. కాబట్టి ద కాన్స్టిట్యూషన్ షుడ్ బి ఏ రిజిడ్ కాన్స్టిట్యూషన్. ఇక్కడ ఒక 2 లైన్లు రిజిడ్ కాన్స్టిట్యూషన్ అంటే ఏంటో మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో నౌ టెల్ మీ, what do you mean by rigid constitution? సవరణకి కఠినంగా ఉన్న రాజ్యాంగం. వెరీ గుడ్, వెరీ గుడ్. సాధారణ చట్టాలు రూపొందించే పద్ధతిలో కాకుండా రాజ్యాంగాన్ని సవరించడానికి ఒక నిర్దిష్టమైన మరియు కఠినమైన పద్ధతి కలిగి ఉన్న రాజ్యాంగాన్ని దృఢ రాజ్యాంగం అంటారు. రిజిడ్ కాన్స్టిట్యూషన్ బై డెఫినిషన్ రాసుకోండి. రిజిడ్ కాన్స్టిట్యూషన్ is one which can be amended by a procedure distinct and more difficult than ordinary lawmaking procedure. దీన్ని రిజిడ్ కాన్స్టిట్యూషన్ అని చెప్పి అన్నారు. ఓకే, దృఢ రాజ్యాంగం అంటే సాధారణ చట్టాలు రూపొందించే పద్ధతిలో కాకుండా రాజ్యాంగాన్ని సవరించుటకు ఒక నిర్దిష్టమైన మరియు కఠినమైన పద్ధతి కలిగి ఉన్న రాజ్యాంగం. ఓకే, సో ఇక్కడ మీరు ఇంకా కొంచెం విడమర్చి ఏం రాస్తారంటే, ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో రాజ్యాంగాన్ని సవరించడానికి దెర్ ఇస్ ఏ డిస్టింక్ట్ ప్రొసీజర్. అంటే సాధారణ చట్టాలు ఎట్లా రూపొందిస్తారు? పార్లమెంట్ లోని ఇరు సభల్లో సింపుల్ మెజారిటీతో రూపొందిస్తారు. కానీ రాజ్యాంగానికి సంబంధించి మెజారిటీ ఆఫ్ ద ప్రొవిజన్స్ కెన్ బి అమెండెడ్ ఓన్లీ బై స్పెషల్ మెజారిటీ. యాక్చువల్ గా సమాఖ్యపరమైనటువంటి అంశాలను సవరించడానికి కేంద్ర
పార్లమెంట్ లో ప్రత్యేక మెజారిటీతో పాటు కనీసం 50% రాష్ట్రాల ఆమోదం పొందవలసి ఉంటుంది. ఫర్ ఎవ్రీ ప్రొవిజన్ రిలేటెడ్ టు ఫెడరేషన్ రిక్వైర్ స్పెషల్ మెజారిటీ ఇన్ ద పార్లమెంట్ as well as ratification by at least half of the states. కాబట్టి సమాఖ్యపరమైనటువంటి అంశాలను సవరించడానికి ఒక కఠినమైన పద్ధతి రాజ్యాంగం సూచిస్తుంది. కాబట్టి సమాఖ్యకు సంబంధించి ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఒక రిజిడ్ కాన్స్టిట్యూషన్, దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ దాట్. ఓకే, ఇది కూడా మీరు ఈ ఆన్సర్ లో రాస్తారు. ఓకే, సో విత్ రెస్పెక్ట్ టు ఫెడరల్ ప్రొవిజన్స్ ద కాన్స్టిట్యూషన్ కెన్ బి అమెండెడ్. With respect to federal provisions, the constitution can be amended by special majority in both the houses of parliament as well as ratification by at least 50% of states. మీకు తెలుసు కదా అది. ఓకే, సో రాజ్యాంగాన్ని సవరించడానికి, ప్రత్యేకించి సమాఖ్యపరమైన అంశాలు సవరించడానికి తెలుగులో రాసుకున్నానండి. పార్లమెంట్ లో ప్రత్యేక మెజారిటీతో పాటు కనీసం 50% రాష్ట్రాల ఆమోదంతో మాత్రమే సమాఖ్యపరమైన అంశాలను సవరించవచ్చు. కాబట్టి విత్ రెస్పెక్ట్ టు ఫెడరల్ ప్రొవిజన్స్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ బిహేవ్స్ యాజ్ ఎ ఫెడరేషన్. ఓకే, ఇంకా ఏం కావాలి? జ్యుడిషియల్ రెవ్యూని కోర్ట్స్ ఎక్సర్సైజ్ చేయాలంటే ద జ్యుడిషియరీ రిక్వైర్స్ టు బి ఇండిపెండెంట్. స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన న్యాయ వ్యవస్థ కావాలి, ఇండిపెండెంట్ జ్యుడిషియరీ. ఓకే, సో దీనికి అనుబంధంగా మీరు ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో న్యాయశాఖ స్వతంత్ర ప్రతిపత్తిని కాపాడటానికి చేసిన ఏర్పాట్లు ఏంటి రాస్తారు. ఓకే, ద మెకానిజం టు ఎన్షూర్ ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ ఏమేమి ఉన్నాయి? ఓకే, అపాయింట్మెంట్స్, ద కొలీజియం సిస్టమ్. ఇవాళ సుప్రీం కోర్టు నేషనల్ జ్యుడిషియల్ కమిషన్ కేసులో ఒక తీర్పిస్తూ ఏం చెప్పింది అంటే, కొలీజియం వ్యవస్థ ద్వారా చేపడుతున్నటువంటి జడ్జిల నియామకం కూడా న్యాయ శాఖ స్వతంత్ర ప్రతిపత్తికి ఒక ఏర్పాటు అని చెప్పి ప్రకటించింది. సో కొలీజియం సిస్టమ్ ఫర్ ద అపాయింట్మెంట్ ఆఫ్ జడ్జెస్ ఇస్ ఆల్సో కన్సిడర్డ్ టు బి ఎ పార్ట్ ఆఫ్ ద మెకానిజం టు ఎన్షూర్ ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ. ఓకే, సో కొలీజియం సిస్టమ్ ఫర్ అపాయింట్మెంట్ ఆఫ్ జడ్జెస్, జడ్జిల నియామకం కొరకు కొలీజియం వ్యవస్థ. ఇంకా ఏమున్నాయి? సెక్యూరిటీ ఆఫ్ టర్మ్ ఫర్ ద జడ్జెస్ అండ్ డిస్టింక్ట్ ప్రొసీజర్ అండ్ గ్రౌండ్స్ ఫర్ దేర్ రిమూవల్. డిస్టింక్ట్ ప్రొసీజర్ అండ్ గ్రౌండ్స్ ఫర్ దేర్ రిమూవల్. ఇది రెండవ కండిషన్. జడ్జిలకి నిర్దిష్ట కాల పరిమితి మరియు జడ్జిల తొలగింపుకు నిర్దిష్టమైన ప్రక్రియ మరియు కారణాలు. ఇంకా ఏమన్నాయా? సెక్యూరిటీ ఆఫ్ సాలరీస్ అండ్ అలవెన్సెస్. ఓకే, అది ఓకే. ఇంకా ప్రొహిబిటెడ్ ఫ్రమ్ అస్యూమింగ్ ఎనీ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ పోస్ట్ రిటైర్మెంట్. ఆఫ్ కోర్స్ చాలా పదవులని అయితే మినహాయించాలండి వీటికి, అవి చాలా యాక్చువల్ గా. ఓకే, బట్ కాన్స్టిట్యూషనల్ రూల్ ఏంటంటే దే ఆర్ ప్రొహిబిటెడ్ ఫ్రమ్ అస్యూమింగ్ ఎనీ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ పోస్ట్ రిటైర్మెంట్. పదవీ విరమణ తరువాత ఎలాంటి ఆదాయం వచ్చే పదవులని చేపట్టరాదు. ఓకే, అట్లాగే జడ్జిల ప్రవర్తన, జడ్జిల వ్యక్తిత్వంపై ఎలాంటి వ్యాఖ్యలు చేయరాదు. ఓకే, యు నో దట్ దే షుడ్ నాట్ బి ఎనీ డిస్కషన్ ఆన్ ద క్యారెక్టర్ ఆర్ కాండక్ట్ ఆఫ్ ద జడ్జెస్. మీకు తెలుసు కదండి, పార్లమెంట్ లో కానీ స్టేట్ లెజిస్లేచర్ లో కానీ జడ్జిల ప్రవర్తన కానీ జడ్జిల వ్యక్తిత్వంపై కానీ బురద జల్లే విధంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయరాదు. రైట్, కాస్టింగ్ ఆస్పర్షన్స్ అంటారు, చెడు ఉద్దేశాలని వాళ్ళకి ఆపాదించడం అన్నమాట. ఓకే, సో అట్లాంటివన్నీ కూడా ఏర్పాటు చేస్తూ మన న్యాయ వ్యవస్థని స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన న్యాయ వ్యవస్థగా కల్పించారు. ఓకే, ఇంకా ఏం కావాలి ఫెడరేషన్ కి? ఇంకా కావాలి
We require a scheme of dual government, ద్వంద్వ ప్రభుత్వ వ్యవస్థ. ఓకే, ద్వంద్వ ప్రభుత్వ వ్యవస్థ కావాలి, ఒక సమాఖ్య వ్యవస్థ. ఓకే, అంటే ఏంటి? ద గవర్నమెంట్ షుడ్ బి ఆర్గనైజ్డ్ at the central and the state levels, and both these governments should be recognized as coordinate units with their own powers and their own jurisdiction. Okay, so కేంద్రం మరియు రాష్ట్రం ఈ రెండు స్థాయిలో ప్రభుత్వాలను ఏర్పాటు చేసి, ఈ రెండు స్థాయిలోని ప్రభుత్వాలను ప్రత్యేక పరిపాలన విభాగాలుగా గుర్తిస్తూ, ఈ రెండు స్థాయిలోని ప్రభుత్వాలకి తమ సొంత అధికారాల పరిధి కల్పించే వ్యవస్థని ద్వంద్వ ప్రభుత్వ వ్యవస్థ అని చెప్పి అంటారు. ద సిస్టమ్ ఆఫ్ డ్యూయల్ గవర్నమెంట్. రాసుకోండి, ఫెడరేషన్ కి కావాల్సిన ఫీచర్ ఇది ఒకటి. ద సిస్టమ్ ఆఫ్ డ్యూయల్ గవర్నమెంట్. It means government should be organized. At the central and the state levels. Government should be organized at the central and the state levels, with both these governments recognized as distinct administrative units, with their own powers, jurisdiction, acting as coordinate bodies in relation to each other. ఓకే, అంటే సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఈ రెండు కూడా కోఆర్డినేట్ బాడీస్ ఉంటాయి. ఎవరి అధికారాలు వాళ్ళవి, ఎవరి అధికారాల పరిధి వాళ్ళవి. ఓకే, ఇందులోనే సిస్టమ్ ఆఫ్ డ్యూయల్ గవర్నెన్స్ లోనే ద ప్రిన్సిపల్ ఆఫ్ నాన్ ఇంటర్ఫిరెన్స్ కూడా ఉంటుంది అని చెప్పి సుప్రీంకోర్టు ఒక కేసులో అంది. యాక్చువల్లీ అది రాసుకోక్కర్లేదు కానీ సుప్రీంకోర్టు చెప్పింది. చెప్తాను, రాసుకోండి. ద్వంద్వ ప్రభుత్వ వ్యవస్థ అనగా ప్రభుత్వాలను కేంద్ర మరియు రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేసి ఈ రెండు స్థాయిలోని ప్రభుత్వాలను నిర్దిష్టమైన పరిపాలనా విభాగాలుగా గుర్తిస్తూ ఈ రెండు స్థాయిలోని ప్రభుత్వాలు సొంత అధికారాలతో అధికారాల పరిధితో సమాంతర వ్యవస్థలుగా కొనసాగే ఏర్పాటు. దీన్నే సిస్టమ్ ఆఫ్ డ్యూయల్ గవర్నమెంట్ అని చెప్పి అంటారు. ఓకే, సో రాజకీయ వ్యవస్థలో రెండు అంచెలలో ప్రభుత్వాలు ఏర్పాటు అవుతాయి. ఓకే, సెంట్రల్ లెవెల్ అండ్ స్టేట్ లెవెల్. ఎవరి అధికారులు వాళ్ళవి, ఎవరి అధికారుల పరిధి వాళ్ళవి. ఈ రెండు కూడా సమాంతర వ్యవస్థలో కొనసాగుతాయి. దాన్ని డ్యూయల్ గవర్నమెంట్ అని చెప్పి అంటారు. ఓకే, అది ఉండాలి. లాస్ట్, బైకామరలిజం, ద్వంద్వ శాసన వ్యవస్థ. బైకామరలిజం అట్ ద సెంటర్, కేంద్రంలో ద్వంద్వ శాసన వ్యవస్థ. ఓకే, లేదా ద్విసభ శాసన వ్యవస్థ అంటారు తెలుగులో. ద్విసభ శాసన వ్యవస్థ. ఇది ఎందుకోసం? ప్రత్యేకించి రాష్ట్రాలకి ప్రాతినిధ్యం కల్పించే ఉద్దేశంతో రెండు సభలు ఏర్పాటు అవుతాయి అన్నమాట. ఓకే, సో ద పర్పస్ ఈస్ ప్రైమరీలీ టు ప్రొవైడ్ రిప్రజెంటేషన్ టు ద స్టేట్స్. సో స్టేట్స్ కి సొంత అధికారాలు ఉన్నాయి. అధికారాన్ని పరిరక్షించడానికి మనకి ఒక ప్రత్యేక సభ కావాలి కాబట్టి వి హ్యావ్ రాజ్యసభ. ఓకే, సో ద ప్రైమరీ ఆబ్జెక్టివ్ బిహైండ్
the bicameral legislature is to ensure representation to the states. This is for the purpose of ensuring representation to the states. Ensuring representation to the states. ఓకే, సో ద్విసభ శాసన వ్యవస్థ ప్రధాన ఉద్దేశం ఏంటంటే రాష్ట్రాలకి ప్రత్యేకమైన ప్రాతినిధ్యాన్ని అందించేందుకు ఈ వ్యవస్థ కావాలి. అయితే కొన్ని దేశాల్లో డ్యూయల్ సిటిజన్షిప్ కూడా ఒక లక్షణం అంటారండి, కానీ అదంత అవసరం లేదు. ఓకే, సో ఈ 6 ఏమైతే ఇప్పుడు మనం చెప్పుకున్నామో ఈ 6 ఒక ఫెడరల్ సిస్టమ్ కి అనివార్యమైనటువంటి లక్షణాలు. ఓకే, దీనిలో ఇంకా చిన్న చిన్న మార్పులు ఉండొచ్చు. ఓకే, ఒకవేళ ఈ 6 లక్షణాలు ఒక దేశంలో ఉన్నాయనుకోండి, ఆ దేశాన్ని మనం సమాఖ్య వ్యవస్థ గుర్తించవచ్చు. ఈ 6 లక్షణాలు ఇండియాలో ఉన్నాయా లేవా? We have all these features, you know. So in case a question is asked in the examination as to is India a federation, భారతదేశం ఒక సమాఖ్య వ్యవస్థ కాదా అని అడిగారు అనుకోండి ఎగ్జామినేషన్ లో, ఈ 6 లక్షణాలని మీరు సూచిస్తూ ఈ 6 లక్షణాలు ఇండియాలో ఉన్నాయో లేదో చెప్తూ ఇండియాలో ఒక సమాఖ్య వ్యవస్థ ఉంది అని చెప్పి మీరు రాయాలి. అని రాస్తూ ఇంకా ఏం చెప్పాలి అంటే సమాఖ్య వ్యవస్థకి స్పష్టంగా ఇలాంటి నియమాలు ఉండాలి అని ఎక్కడ లేదండి. ప్రతి దేశంలో కూడా ఏర్పాటు చేయబడిన సమాఖ్య వ్యవస్థ ఆ దేశంలో స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఎన్నో రకాల మార్పులు చేర్పులతో ఏర్పాటు చేయబడింది. ఫర్ ఎగ్జాంపుల్ అమెరికా ఉందండి. అమెరికా ఫెడరేషన్ కాన్ఫెడరేషన్? ఫెడరేషన్. అమెరికా ఇస్ ఫెడరేషన్ అండి. అమెరికా ఫెడరేషన్ అయినప్పటికీ కూడా అమెరికాలో సెంట్రల్ గవర్నమెంట్ కి ఎమర్జెన్సీ పవర్స్ ఉన్నాయి. అది ఒక ఏకకేంద్ర లక్షణం కదా. కాబట్టి ఒక స్వచ్ఛమైన సమాఖ్య వ్యవస్థ అమెరికాలో కూడా లేదు, ఎక్కడ ఉండదు. ఓకే, సో ప్రతి ఒక్క దేశంలో కూడా వాళ్ళ అవసరాలకు అనుగుణంగా సమాఖ్య వ్యవస్థలు ఏర్పాటు చేస్తారు. ఓకే, సో ఈజ్ ఇండియా ఫెడరేషన్ అంటే ఇండియా ఈజ్ ఎ ఫెడరేషన్. ఓకే, కంక్లూజన్ లో మాత్రం ఒక సమాఖ్య వ్యవస్థ ఏర్పాటు చేసేప్పటికీ కూడా ఒక శక్తివంతమైన కేంద్ర ప్రభుత్వాన్ని కొన్ని ఏకకేంద్ర లక్షణాలని భారత రాజ్యాంగంలో స్థానికంగా ఉన్న అవసరాల మేరకు ప్రవేశపెట్టారు అని చెప్పి రాస్తారు. ఓకే, ఇన్ స్పైట్ ఆఫ్ క్రియేటింగ్ ఎ ఫెడరేషన్, owing to the distinct conditions in India, certain unitary features and a strong central government is provided in India. Okay, that is how you are supposed to write about federation. If you are asked to write about the concept of is India federation, కాబట్టి ఎవరైనా అడిగారు అనుకోండి ఇండియాలో సమాఖ్య వ్యవస్థ ఉందా లేదా అని, వేరే ఏం చెప్పకండి, సమాఖ్య వ్యవస్థ ఉంది ఇండియాలో. ఓకే, ఓకే, ఇండియా ఈజ్ ఏ ఫెడరేషన్. గుర్తుపెట్టుకోండి, ఎన్ని ఎక్కువ అధికారాలు సెంటర్ కి ఉన్నాయి, ఎన్ని ఎక్కువ అధికారాలు స్టేట్స్ కు అనేది ఈక్వేషన్ కాదు. ఓకే, ఒక్క అధికారం స్టేట్ కు ఉండి మిగిలిన అధికారాలని కూడా సెంటర్ కి చెందినప్పుడు ఆ స్టేట్ కున్నటువంటి ఆ ఒక్క అధికారానికి రాజ్యాంగం హామీగా ఉంటే, రాజ్యాంగం సర్వోన్నత అధికారాన్ని కలిగి ఉంటే ఆ వ్యవస్థ సమాఖ్య వ్యవస్థ. ఈవెన్ ఇఫ్ దెర్ ఈస్ వన్ పవర్ గ్రాంటెడ్ టు ద స్టేట్ అండ్ ఇఫ్ కాన్స్టిట్యూషన్ స్టాండ్స్ as a guarantee to that singular power with constitutional supremacy, it becomes a federation. Okay, కాబట్టి ఎన్ని అధికారాలు సెంటర్ కు ఉన్నాయి, ఎన్ని అధికారాలు స్టేట్స్ కు ఉన్నాయి, క్వశ్చన్ ఈక్వేషన్ కాదు. That doesn't matter. Okay, even if there is one power to the state and if constitution stands as a guarantor to that power and if there is the principle of constitutional supremacy, that is a federation. Okay, right. Next, ఇలా ఫస్ట్ మీరు ఆన్సర్ రాస్తున్నప్పుడు కోఆపరేటివ్ ఫెడరేషన్ కి సంబంధించి ఆన్సర్ రాస్తున్నప్పుడు ఫస్ట్ మీరు ఒక ఫెడరేషన్ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. Okay, you explain federation, right? And then you come down next to the several aspects of Indian federation. Okay,